రాజకీయ కక్షలతో మా భూముల్లో ఉపాధి పనులు చేస్తూ ప్రశ్నించిన మహిళలపై దాడులు చేస్తున్నారని, తిరిగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నారని అన్నారు. ఒక రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం ఎంత దూరమైనా పోరాడతామని ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా డిసిసి అధ్యక్షుడు బొడ్డు శ్రీను అన్నారు. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొల్గొండ మండలం రాజుపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు కన్నూరు సత్యనారాయణ చెందిన భూమిపై అదే గ్రామానికి చెందిన కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయంగా కక్ష కట్టి కన్నూరు సత్యనారాయణ చెందిన భూముల అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రశ్నించిన రైతు కుటుంబాలపై దాడి చేయడమే కాక మహిళలపై అసభ్యకరమైన పదజాలంతో దూషించడం జరుగుతుందని, ఇది సరైన సంస్కృతి కాదని అన్నారు. రైతు కన్నూరు సత్యనారాయణ భూమి కోసం న్యాయస్థానం ఆశ్రయించడంతో న్యాయస్థానం ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగిందని, అయినా సరే ఆ భూమిలో పనులు నిర్వహించడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. రైతు సత్యనారాయణ న్యాయం చేకూర్చే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త కచాల చిన్నబాబు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మండలంలో ఉన్నటువంటి ఈ రాజుపేట గ్రామంలో 15B ఈ 15B సర్వే నెంబరు, ఈ గ్రామంలో ఉన్నటువంటి సర్వే నెంబర్లో అంతా కూడా ఇనామీ భూములు అని చెప్పి మన కన్నూరు సత్యనారాయణ గారు కూడా ఆ ఇనామీ భూములో ఎప్పటి నుంచో వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి కూడా వీళ్ళు సాగు చేసుకునేటువంటి పరిస్థితి. ఈరోజు కక్షపూరితంగా ఇప్పుడున్నటువంటి అధికార ప్రభుత్వం కక్ష సాధించే విధంగా మొన్న 11వ తారీఖున వీళ్ళు కోర్టు స్టే ఉన్నా కూడా అక్కడ అధికారులతో వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాడర్ అంతా వెళ్ళి అలా ఆడవాళ్ళని మగవాళ్ళని అందరూ కూడా దౌర్జన్యంగా కొట్టడం అనేది సరైనటువంటి పద్ధతి కాదని, ఇటువంటి ఉండొచ్చు రాజకీయాలు విభేదాలు ఉండొచ్చు కానీ మనిషి మీద చేయి చేసుకునేటువంటి రాక్షసతత్వం మాత్రం ఎవరికి ఉండకూడదని చెప్పి ఈ పార్టీలు ఈ రాజకీయాలు శాస్త్రం కాదు. రేపు మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావచ్చు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి ఒకసారి వారికి హెచ్చరిస్తూ, అధికారులు కూడా మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక విన్నపము, ఆ సర్వే నెంబర్లో గల ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో అది సరైనటువంటి ఎవరి పేరున ఉందా, ఎవరికి హక్కు ఉందని చెప్పి ఆ నిగ్గు తేల్చాల్సిన పని మీకు ఉంది. కనుక మీరు సర్వే చేసి ఈ కన్నూరు సత్యనారాయణ గారికి ఉంటే ఆయనకి ఇవ్వండి. లేదు అది చెరువు తాలూకా ఆయకట్టు అనుకోండి, ఆయకట్టు తాలూకు చెరువు అనుకోండి, తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి ఆయకట్టుదారికి హక్కు ఉంటుంది. అది అందరికీ తెలిసినటువంటి విషయం. అది సర్వే చేసి రైతులకు అప్పచెప్పండి. అంతేగా తప్ప కక్ష సాధింపు అనేటువంటిది మంచి పద్ధతి కాదు. సర్వే చేయండి. మేము కూడా దీన్ని మా రాష్ట్ర నాయకులను కూడా తీసుకొచ్చి ఈ తగు న్యాయం సత్యనారాయణ గారికి తగు న్యాయం జరగకపోయినట్లయితే తప్పనిసరిగా మేము మా ఉన్నటువంటి కోఆర్డినేటర్లు అందరూ కలిపి రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి మేము ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కూడా కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. కనుక ముందుగానే మీకు తెలియజేయడం అంటే ఈ సర్వే నెంబరు పూర్తిగా సర్వే చేసి హక్కు ఎవరికి అనేది నిర్ధారణ చేయండి. కన్నూరు సత్యనారాయణ గారికి పేరునుంటే వారికి ఇవ్వండి, లేదనుకుంటే చెరువు గర్భానికి ఇవ్వండి. కాబట్టి వారికి ఏదేమైనా సర్వే రాజ్యాంగపరంగా సర్వే చేయొచ్చు, అధికారులు ఉన్నారు. ఇవన్నీ కాకుండా మీరు మనుషుల్ని కొట్టడం అనేది ఇది రాక్షసతత్వం. ఇటువంటి పరిస్థితులు ఉండకూడదు. రౌడీజం చేయొచ్చు, కానీ ఇలా పల్లెటూరులో కూడా ఇటువంటి రౌడీజం చేయడం అనేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మరీ సరైనటువంటి మంచి పద్ధతి కాదని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మళ్ళీ దీనికోసం న్యాయం జరిగేంత వరకు మా కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా సత్యనారాయణ గారి కుటుంబానికి అండగా మేము ఉంటామని చెప్పి మీ ద్వారా తెలియపరచడం.